హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో చిన్న పిల్లవాళ్ళు ఉంటే మాత్రం ఈ రెమెడీ అయితే పక్కా యూజ్ అవుతుందండి. పిల్లలకి జలుబు అసలు తగ్గదు ఈ చలికాలం. ఇంకా ఎన్ని సిరప్స్ పోసినా అలానే ఉంటుంది. సో నేనైతే ఈ రెమెడీ యూజ్ చేశాను. తమలపాకు తీసుకొని దాన్ని చుట్టూరంగా విక్స్ రాసుకోవాలండి. విక్స్ రాసుకున్న తర్వాత మంట మీద కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఆకునైతే వేడి చేయాలి. విక్స్ అనేది కొద్దిగా లైట్గా కరుగుతుంది. ఆకు కూడా గోరువెచ్చగా అవుతుందండి. సో అలా వేడి చేసుకున్న ఆకుని మనం పిల్లలకి మాడ మీద ఛాతి మీద పెట్టాలండి. సో అలా అయితే తొందరగా ఉపశమనం అవుతుంది. పాప అయితే రెడీగా ఉందండి. ఈ టిప్ వచ్చేసి నేను చాలా టైమ్స్ యూజ్ చేశాను. సో మా పాపకు అలవాటైపోయింది. తనైతే రెడీగా ఉంది పమ్మి పెట్టేసి అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆకు తీసుకున్నాను. సేమ్ అదే విక్స్ని రాశాను. విక్స్ని రాసేసి కొద్దిగా వేడి చేశాను. ఆకు గోరువెచ్చకయ్యాక ఈ ఆకు వచ్చేసి ఛాతి దగ్గర పెట్టానండి. సో శ్వాస తీసుకుంటాం కదా, తొందరగా తగ్గిపోతుంది. ఇది నైట్ టైంలో అయితే బెటర్ యూజ్ అండి. పిల్లలకి పడుకుంటారు కదా, తొందరగా రిలీఫ్ అవుతారండి జలుబు నుండి. పోతుందా? ఏం పోతుంది? ముక్కు పోతుంది.